నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. దిస్ ఇస్ అపూర్వ. నాగార్జున సాగర్ సాక్షిగా కృష్ణా జల వివాదం ఎందుకు రాజుకుంది? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ వేళ కావాలి అనే వివాదాన్ని సృష్టించారా? అర్ధరాత్రి హై డ్రామాతో సీన్ రక్తి కట్టించారా? ప్రజల్లో భావోద్వేగాలు సృష్టించడమే పనిగా పెట్టుకుని పాచికలు వేశారా? లేకపోతే నిజంగా జల వివాదానికి అంతటి ప్రాధాన్యం ఉందా? కృష్ణలో ఉన్న నీటి పరిమాణం ఎంత? పంపకాల్లో ఉన్న అభ్యంతరాలు ఏమిటి? తెలంగాణకు ఎందుకు అన్యాయం జరుగుతోంది? నీరు నిప్పుగా ఎందుకు మారుతోంది? మహారాష్ట్రతో పాటు కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా సముద్రంలో కలిసే కృష్ణానది దాదాపు 1300 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. కృష్ణానదికి ఓవైపు తెలంగాణ, మరోవైపు ఆంధ్రప్రదేశ్లో ఉంటాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలకు సరిహద్దుగా నది ఉంటుంది. తెలంగాణలో అలంపురం నుంచి ఆంధ్రప్రదేశ్లో ముక్తాల వరకు కృష్ణానది రెండు రాష్ట్రాలకు సరిహద్దుగా ప్రవహిస్తూ ఉంటుంది. ఇక చివరిగా పూర్తిగా ఆంధ్రప్రదేశ్లోని ప్రవహించే సముద్రంలో కలుస్తుంది. అందుకే రెండు రాష్ట్రాలకు జీవనాడిగా కృష్ణానది కనిపిస్తుంది అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రపంచంలో ప్రతి సరిహద్దు దేశానికి జల వివాదం ఉంది. మన దేశంలో ప్రతి పొరుగు రాష్ట్రానికి నీటి పంచాయతీ ఉంది. కృష్ణా జల వివాదం కూడా అలాంటిదేనని చెప్పక తప్పదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మధ్య నీటి పంపకాల వివాదాలుండేవి. ఒకే రాష్ట్రంలో ఉన్నప్పటికీ తెలంగాణ, ఆంధ్ర మధ్య కూడా కృష్ణా నీటి విషయంలో వివాదం ఉంది. ఏపీలో కూడా రాయలసీమ, కోస్తా ప్రాంతం మధ్య కృష్ణా నీటి విషయంలో వివాదాలు చాలా రోజులుగా కొనసాగుతున్నాయి. కృష్ణానదిపై శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టులు తెలంగాణ, ఆంధ్రాలకు ఉమ్మడిగా ఉన్నాయి. వీటికి ఎగువన ఉన్న జూరాల ప్రాజెక్టు తెలంగాణ భూములలో ఉండగా దిగువన ఉన్న ప్రకాశం బ్యారేజ్ ఏపీ భూభాగంలో ఉంది. ఇవి కాక అనేక లిఫ్ట్ పథకాలున్నాయి. రెండు రాష్ట్రాల నీటి అవసరాలు తీర్చుకునే క్రమంలో ఈ ప్రాజెక్టుల చుట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయి. నదీ జలాలను రెండు రకాలుగా విభజించవచ్చు. నికర జలాలు ఎక్కువగా, మిగులు జలాలు తక్కువగాను ఉండే నదిలో రాష్ట్రాల మధ్య పంపిణీ కోసం ఏర్పాటైన కృష్ణా జలాల ట్రిబ్యునల్ తీర్పు 1976లో ప్రచురితమైంది. కృష్ణా నదిలో మొత్తం 2060 టీఎంసీల నీరు నికరంగా ఉంటుంది అని లెక్కేసి అప్పటి 3 రాష్ట్రాలకు ఆ నీటిని పంపించారు. అందులో 560 టీఎంసీలు మహారాష్ట్రకు, 700 టీఎంసీలు కర్ణాటకకు, 800 టీఎంసీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కేటాయించారు. 330 టీఎంసీల మిగులు జలాల్లో 25% ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కేటాయించారు. ట్రిబ్యునల్ 2 అంటే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 2004లో ఏర్పాటైంది. 2010లో వచ్చిన ముసాయిదా తీర్పు ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 1001 టీఎంసీలు రావాలి. తర్వాత మరో 4 టీఎంసీలు జోడించారు. తీర్పును అమలు చేయడం లేదు అంటూ పొరుగు రాష్ట్రాలపై వేసిన కేసులు కోకొల్లలుగా ఉన్నాయి. ఆనకట్టలు, వాటి నుంచి విడుదలయ్యే నీటి చుట్టూ నిత్యం వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్ర విభజనకు కొన్ని రోజుల ముందు, విభజన తర్వాత, ఇప్పుడు నీటి పంపకాలపై ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. నీళ్లు, నిధులు, నియామకాలపై హక్కుల పేరుతో తెలంగాణ ఉద్యమం జరగ్గా అసలు చట్టపరంగా, న్యాయపరంగా తెలంగాణకు అందాల్సిన నికర జలాలు అందడం లేదని చాలా రోజులుగా ఆరోపణలున్నాయి. నిజానికి నాగార్జున సాగర్ డ్యాం నిర్మించిన ప్రదేశంపైనే పెద్ద వివాదముంది. ఇప్పుడున్న ఆనకట్టకు 17 కిలోమీటర్ల ఎగువన నిర్మించాలని తలపెట్టిన ఏపీ ప్రయోజనాల కోసం అక్కడ కట్టారని తెలంగాణ ప్రజలు నిత్యం ఆరోపిస్తూ ఉంటారు. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత కూడా కుడి కాలువ ఆంధ్రకు, ఎడమ కాలువ తెలంగాణకు అనుకున్నారు. కానీ ఎడమ కాలువ కంటే కుడి కాలువ ఎక్కువ లోతుతో నిర్మించి ఆంధ్రాకు సులువుగా నీరు విడుదల చేశారని తెలంగాణ ప్రజల అభిప్రాయం. కానీ అక్కడ పరిస్థితులు, సాంకేతిక కారణాల వల్లే అలా జరిగిందని ఆంధ్రప్రదేశ్ సమాధానమిస్తూ ఉంటుంది. ఇక సాగర్లో నీరు డెడ్ స్టోరేజ్ దగ్గరగా ఉన్నప్పుడు కూడా నల్గొండ ప్రాంతానికి నీరు ఆపుతూ కృష్ణా డెల్టాకు నీటి ఇబ్బంది రాకుండా వివక్ష చూపుతున్నారన్నది తెలంగాణ చేసే మరో ఆరోపణ. తెలంగాణ ఉద్యమ సమయంలో తరచూ ఈ ప్రస్తావన ఉండేది. సాగర్ ఎడమ కాలువకు నీటి విడుదలలో జాప్యంతో ఉద్యమకారులు ఆగ్రహం వ్యక్తం చేసేవారు. పైగా సాగర్ గట్టు మీద ఉన్నప్పటికీ నల్గొండకు నిత్యం సాగునీటి కొరత ఉంది. సాగర్, శ్రీశైలం, పొత్తిరెడ్డిపాడు 3 ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్కి అనుకూలంగా మారాయి అని తెలంగాణ నీటిపారుదల నిపుణులు గుర్తిస్తూ ఉంటారు. కృష్ణా బేసిన్లో ఉండే తెలంగాణ ప్రాంతాలు ఎండిపోతూ ఉంటే కృష్ణా బేసిన్లో లేని రాయలసీమకు నీరు ఇవ్వడం కోసం పొత్తిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచాలి అన్న ప్రతిపాదన రావడంతో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇక తెలుగు గంగ ప్రాజెక్టును కూడా ఇక్కడ ప్రస్తావించక తప్పదు.
పేరుకు తెలుగు గంగ, చెన్నైకి నీరు ఇచ్చేదే అయినప్పటికీ ఆ కాలువ ఆధారంగా వెలిగోడు, కండలేరు, సోమశీల రిజర్వాయర్లు నిర్మించి వాటిని అక్రమంగా నింపి రాయలసీమకు శ్రీశైలం నీటిని మళ్లిస్తున్నారు అని తెలంగాణ ఆరోపిస్తోంది. దీనివల్ల దిగువ పరివాహక ప్రాంతానికి నీరు ఎక్కువగా వెళ్లి తెలంగాణకు నీళ్లు మిగలడం లేదు. రాష్ట్ర విభజన తర్వాత బేసిన్ల లెక్కల ప్రకారం చూస్తే తెలంగాణ రాష్ట్రంలో కృష్ణా బేసిన్ 68% ఉండగా నీటి వాటా 37% వచ్చింది. ఇక ఆంధ్రాలో కృష్ణా బేసిన్ 32% ఉండగా నీటి వాటా 64% వచ్చింది. ఉమ్మడి రాష్ట్రానికి ముందు నుంచి ఉన్న 811 టీఎంసీల నీటిని రెండు రాష్ట్రాలు పంచుకున్నాయి. ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు అనుకున్నారు. ఇది తాత్కాలిక సర్దుబాటు మాత్రమే. సహజ జల సూత్రాల్లో బేసిన్ నిబంధన ప్రకారంగా తీసుకుంటే తెలంగాణకు, మొదటి వినియోగదారు నిబంధన ప్రకారంగా తీసుకుంటే ప్రత్యక్షంగా కోస్తా, పరోక్షంగా రాయలసీమకు మేలు జరుగుతుంది. కాబట్టి బేసిన్ రూల్ కోసం తెలంగాణ, ఫస్ట్ యూజర్ రూల్ కోసం ఆంధ్రప్రదేశ్ పట్టుబడుతున్నాయి. విభజన చట్టం ప్రకారం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కూడా ఏర్పాటైంది. ఇక్కడ మరో అంశం కూడా ప్రస్తావించాలి. గోదావరిలో మిగులు నీటిని కృష్ణాకు తరలించాలని, కృష్ణాలో మిగులు జలాలను శ్రీశైలం, నాగార్జునసాగర్ దగ్గర ఆపేసి తెలంగాణ, రాయలసీమ వాడుకోవాలని నిన్నటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపాదించారు. అందుకు ఏపీ సీఎం జగన్ ఒప్పుకోలేదు. దానివల్ల ఇద్దరికీ లాభమే అయినా అమలుకు చాలా సమయం పడుతుందని ఏపీ నిపుణుల అభిప్రాయానికి జైకొట్టిన జగన్ తెలంగాణ ప్రతిపాదనను తిరస్కరించారు. నీటి పంపిణీకి నూతన విధానాలను రూపొందించేందుకు ఈ ఏడాది అక్టోబర్లో కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఈలోపే ఆంధ్రప్రదేశ్ విజ్ఞప్తి మేరకు బ్రిజేష్ ట్రిబ్యునల్ విచారణ వాయిదా పడింది. నవంబర్ 15న ఏపీ తన అభిప్రాయం చెప్పాల్సి ఉండగా అధ్యయనం చేయడానికి టైం కావాలని కోరుతూ మెలికపెట్టి వాయిదా కోరింది. దీంతో స్టేట్మెంట్ ఆఫ్ కేస్ ఫైల్ చేయాలని ఆదేశిస్తూ కృష్ణా ట్రిబ్యునల్ కేసును జనవరి 22కు వాయిదా వేసింది. అంటే వివాదం ఇప్పటికిప్పుడు పరిష్కారం కాదని, జల పంపిణీ ఇప్పటికిప్పుడు జరగదని తేల్చేసినట్లయింది. తెలంగాణ ఆవిర్భావం తరువాత వరి సాగు బాగా పెరిగింది. వరికి నీటి వినియోగం చాలా ఎక్కువ. సాగర్ ఎడుమ కాలువ ఆనకట్టుకు సకాలంలో నీరు అందడం కష్టమవుతోంది. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం ఎక్కువగా ఎత్తిపోతల పథకాలపై దృష్టి పెట్టింది అని చెప్పక తప్పదు. అయినా కూడా సాగునీటికి ఇబ్బందిగా ఉంది అనే పేచీలు మాత్రం తప్పడం లేదు. ఒక ఏడాది కాలం నదిలో ప్రవహించే నీటిని లెక్కగడితే దామాషా ప్రకారం పంపిణీకి ఇరు రాష్ట్రాలు అంగీకరించవు. ఎందుకంటే అప్పుడు తమ పంటలకు నీరు సరిపోదని భయపడుతూ ఉంటాయి. పైగా జలం ఒక భావోద్వేగమైన అంశమే అవుతుంది. రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి ఏ అంశమూ లేనప్పుడు జల వివాదమే నేతలకు గుర్తుకొస్తుంది. నవంబర్ 29 అర్ధరాత్రి ఏపీ ప్రభుత్వం చేసిన పని కూడా అలాంటిదేనని చెప్పాలి. మన నీటిని వేరొకరు దోచుకుంటున్నారని ప్రచారం చేయగలిగితే వచ్చే మైలేజ్ చాలా ఎక్కువ. పైగా ఆనకట్టల నుంచి విడుదలయ్యే దాంట్లో తాగునీరు కూడా ఉంటుంది. సాగర్ కుడికాలువ నుంచి వదిలే నీటిలో మాచెర్ల సహా పలు ప్రాంతాలకు తాగునీరు అందుతుంది. తెలంగాణ ప్రభుత్వం దాన్ని అడ్డుకుంటోందని ప్రజల్లోకెక్కించేందుకు జగన్ సర్కార్ చేయని ప్రయత్నం లేదు. తెలంగాణ ఎన్నికల వేళ సాగర్ ఆనకట్టపైకి ఏపీ పోలీసులు దూసుకొచ్చిన తీరు చూస్తే ఒక పార్టీకి ప్రయోజనం కలిగించే ప్రయత్నం జరుగుతోందన్న ఆరోపణలు వచ్చినప్పటికీ చివరకు ఫలితం మాత్రం అనుకూలంగా రాలేదనే చెప్పాలి. ఒకటి మాత్రం నిజం, ఇలా కొట్టుకుంటూ పోతే రెండు రాష్ట్రాలకు ఇబ్బందే అవుతుంది. త్వరలో ఏపీలో కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. జనవరిలో ట్రిబ్యునల్ ఉత్తర్వులను బట్టి మరోసారి భావోద్వేగాలను రెచ్చగొట్టేందుకు కొందరు రాజకీయ నాయకులు ప్రయత్నించే వీలు ఉంది. అది ఎవరు అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పైగా తెలంగాణలో ఏపీ సెటిలర్లు ఎక్కువగా ఉండటంతో అంతర్రాష్ట్ర వివాదాలు తీవ్ర రూపం పొందితే వారిపై ఒత్తిడి పడినా కూడా ఆశ్చర్యపడాల్సిన పని లేదు. అందుకు ఇరు రాష్ట్రాల నాయకులు స్వయంవరం పాటించాలి. వివాదాలకు, ప్రకటనలకు ఓ లక్ష్మణ రేఖ ఉంటుంది అని గుర్తించాలి. జల వివాదం కూర్చుని మాట్లాడుకుని పరిష్కరించుకునే అంశమే తప్ప కత్తులు దూసుకుని పొడుచుకునే వ్యవహారం కాదు అని అర్థం చేసుకోవాలి. రెండు రాష్ట్రాలకు ఆమోదయోగ్యమైన నీటి పంపిణీ ఫార్ములాను రూపొందించడం కోసం పెద్దగా కష్టమేమీ కాదు అని తెలుసుకుంటే మంచిదే కదా.